ఆదిశేషుడు విష్ణువుతో ఎప్పుడు ఉంటాడు? ఆదిశేషుడుగా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా, కలికాలంలో రామానుజగా, అలానే దుష్టుని శిక్షించడానికి కల్కి అవతారంలో వజ్రాయుధంతో ఊరుతాడు. తారాహరపటీరధవల దేహము వాణి రమణీయ నేరాంబరంబుల వాణి మలికిరీట స్ఫురస్తకంబుల వాణి కంకణ కేయూర కరముల వాణి గర్భురమై దీప్త కటి సూత్రముల వాణి ధరల యజ్ఞోపవీతముల వాణి అతి సుప్రసన్న వక్తంబుల వాణి ధరణీ వృత్త నేత్రముల వాణి సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలిసినట్టి సచ్చరిత పద్మలోచనకు పాదపీఠం బయగనుని పన్నగేంద్రగాంచనతడు. ఈ శ్లోకం చదువుకోవడం వల్ల మనిషిలో ఒక ధైర్యము వస్తుంది. ఇది పుట్టిన నుంచి గిట్టే వరకు ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. అందరూ చదువుకోండి.